హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఒక స్వీట్ రెసిపీ అండి. ఎల్లో పంకిన్తో మంచి పాయసం రెసిపీ అనేది చూడబోతున్నాం. రండి, ఈ పాయసం చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అనేది యాడ్ చేశానండి. ఈ నెయ్యిలో 1/2 కప్ అంతా సేమియా అనేది యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పాయసంలో మనం పంకిన్తో సేమియా వాడుకోవచ్చు, లేదా సగ్గుబియ్యం వాడుకోవచ్చు, లేదా పెసరపప్పు కూడా వాడుకోవచ్చు అండి. కాంబినేషన్ అనేది మన ఇష్టము. ఇలా 1/2 కప్ అంత సేమియాని బాగా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత అండి, ఏ కప్పులో మన సేమియా అనేది కొలత తీసుకున్నామో సేమ్ కప్పులో 1 కప్పు ఎల్లో పంకిన్ని బాగా తురిమి తీసుకోవాలండి. మనం తీసుకుంటున్న ఈ పంకిన్ అనేది బాగా ఎల్లోయిష్గా ఉన్నట్టు చూసుకోండి. అప్పుడే దాంట్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది. పొట్టు తీసేసి ముందు ఉన్న సీడ్ అన్నీ క్లీన్ చేసేసి ఇలా తురిమి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంకిన్ అనేది నెయ్యిలో బాగా మనము ఫ్రై చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ మళ్ళీ 1 టీ స్పూన్ అంత నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనం పొయ్యిని సిమ్లో పెట్టేసి మెల్లగా ఈ పంకిన్ని ఫ్రై చేసుకోవాలి. మనకు దాదాపు 80% అనేది ఈ పంకిన్ మనకు నెయ్యిలోనే ఫ్రై చేస్తున్న దాంట్లోనే మనకు ఉడికిపోవాలండి. చాలా ఈజీగా మనకు ఇది నెయ్యిలో వేగిందా లేదా అనేది తెలిసిపోతుందండి. నెయ్యిలో బాగా వేగినాక మనకు మంచి సువాసన అనేది వస్తుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని కూడా ఈ పంకిన్తో సహా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవి రెండు కలిసినట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో పాలు అనేది యాడ్ చేయబోతున్నామండి. మనం చెప్తున్నంత వరకు తాగుతున్న వాళ్ళకు ఇది మనం పంకిన్తో చేసామన్నది తెలియదండి. ఈ విధంగా రెండు కలిసినట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అండి, మనం 1 కప్పు పంకిన్ 1/2 కప్పు సేమియా అనేది తీసుకున్నాము. దీనికి మనం 3 కప్పు పాలు తీసుకోవచ్చు, లేదా 2.5 కప్పు పాలు తీసుకొని 1.5 కప్పు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు బాగా మిల్కీగా కావాలంటే మొత్తం పాలతోనే చేసుకోండి. లేదు కొంచెం పల్చగా కావాలంటే పాలు 1 కప్పు తగ్గించి 1 కప్పు వాటర్ వేసి మనం ఈ పాయసం చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 2.5 కప్ అంత పాలు అనేది యాడ్ చేశానండి. అలానే 1 కప్ అంత వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పొయ్యిని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్కు కొంచెం పెట్టేసి ఈ సేమియా అలానే పంకిన్ రెండు బాగా ఉడకడానికి వదలాలండి. ఆల్రెడీ మనకు సేమియా పంకిన్ రెండింటిని నెయ్యిలో వేపాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా మనకు ఈ సేమియా అలానే పంకిన్ ఇవి రెండు బాగా ఉడికినాకండి, నేనైతే ఇక్కడ కండెన్స్ మిల్క్ అనేది వాడుతున్నా. 1 కప్ నుంచి 1.5 కప్పు వరకు మన స్వీట్నెస్కి తగ్గినట్టు వాడచ్చు. నేను తీసుకున్న పంకిన్ చాలా స్వీట్గా ఉండింది కాబట్టి 1 కప్పు వాడుతున్నానండి. దీంతోపాటు 1 టీ స్పూను యాలకుల పొడి అలానే కొద్దిగా కుంకుమ పొడి ఇవి రెండింటిని యాడ్ చేసి మిక్స్ చేసి ఒక 5 సెకండ్స్ పాటు చేయి వదలకుండా ఇలా మనం కలుపుతూ దీన్ని మిక్స్ చేయాలండి. అప్పుడు మనం వేసిన కండెన్స్ మిల్క్, యాలకులు అలానే కుంకుమ ఇవి అన్నీ మనకు పాయసంలో బాగా కలిసి దొరుకుతుంది. అంతే అండి, మనకు పాయసం అనేది రెడీ అయిపోయింది. ఒక 5 సెకండ్స్ ఇలా వేడి మీద వదిలేసి మనం సర్వింగ్ బౌల్కు మార్చుకోవచ్చు. మీరు ఇష్టపడారంటే నెయ్యిలో సెపరేట్గా మీరు జీడిపప్పు అలానే కిస్మిస్ ఇవి అన్నిటిని ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నిజం చెప్పాలంటే అవి లేకుండా ఈ అసలు ఫ్లేవర్తో తినాలంటే ఈ విధంగా తింటే చాలా బాగుంటుందండి. రండి, ఇప్పుడు పాయసంని సర్వింగ్ ప్లేట్కి మార్చుకుంటాము. అంతే అండి, చాలా ఈజీగా మనకు ఇక్కడ పంకిన్తో పాయసం అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లలు పంకిన్తో చేసేమనేది తెలియకనే తినేస్తారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.